లింగ నిర్ధారణ కేసులో విచారణ కొనసాగుతుందని జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో రాష్ట్ర పీసీపీ ఎన్డీటీ ప్రోగ్రాం అధికారిని సుమిత్ర నాయక్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న 2 స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో నడిపి సిద్ధిరాములు అదేవిధంగా అతడి దగ్గర పనిచేసిన పృథ్వీలకు నోటీసులు జారీ చేశామని అన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ రాజంపేట ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందని, మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ రవీందర్ అనే వ్యక్తి ఈయన రాజంపేట్ వాస్తవ్యుడు. మనకి గత 15 రోజుల క్రితము ఈయన ఏంటంటే కౌసల్య హాస్పిటల్ రిలీజ్ అయిన తర్వాత ఈయన యొక్క మొబైల్ డాప్లర్ ఒకటి పర్చేస్ చేసుకొని దాని ద్వారా లింగ నిర్ధారణ చేయడం జరిగింది. మన పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మన పోలీస్ సపోర్ట్ తోటి ఆయనను కూడా పట్టుకోవడం జరిగింది. ఆయనను కూడా రిమైండ్ చేయడం జరిగింది. అది కేసు ప్రాసెస్ అవుతుంది. మీన్ వైల్గా మనకు 25th ఆఫ్ దిస్ మంత్, ఈ అక్టోబర్ 25th రోజు 7 o'clockకి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మన SHO కామారెడ్డి నుంచి. సో అనుమానాస్పద పరిధిలో మనకు ఈ రైల్వే గేట్ దగ్గర మనకు అనుమానాస్పద పరిధిలో ఒక కార్లో ఇన్స్ట్రుమెంట్స్ జడ్జి గారి ముందు మనం కేసుని ప్రజెంట్ చేసాం. మనము ఏ మాత్రం డిలే జరగకుండా, యూజువల్ గా ఏమవుతుంది కొంచెం డిలే జరుగుతుంది కదా, అలా లేకుండా ఇమ్మీడియట్ నెక్స్ట్ వర్క్ మార్నింగ్ 3:30 వరకు కూడా ఈ మొత్తం సీజ్ కార్యక్రమం జరుగుతూనే ఉండేది. శనివారం మార్నింగ్ 3:30 వరకు ఉన్నారు, ఫీల్డ్ లోనే ఉన్నారు డిఎంఎన్హెచ్ వాళ్ళు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ మార్నింగ్ 10:30కి వెళ్ళి జడ్జి గారిని కలిసి మావన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చూడాలి. సో జడ్జి గారిని కలిసి మళ్ళీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపాయింట్మెంట్ 12:30 కాబట్టి 12:30 కూర్చొని జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ 3:30 వరకు చేసి మళ్ళీ 10:30 నుంచి మళ్ళీ 4 వరకు మేము కోర్టులోనే ఉన్నామండి. బికాస్ ద ప్రొసీజర్ ఇస్ లైక్ దట్. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ రోజు జడ్జి మళ్ళీ కోర్టుకే మళ్ళీ మేము వెళ్ళాలి. మన పరిధిలో ఏమీ లేదు. మేము ఇంతవరకు చేయాలో అంతవరకే మేము సెర్చ్ చేసాము.